గారు గత 5 రోజుల క్రితం మాల సామాజిక ఉద్యోగస్తుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగలు బ్లాక్ మెయిలర్స్, మాదిగలు చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడతారనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడుతూ మాలలు 99.9% కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, క్రిస్టియన్ మైనార్టీలు తప్ప మిగతా మాదిగల ఓట్లన్నీ చీలిపోయాయి, మందకృష్ణ ద్రోహి మనములు అనగదొక్కాడు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షేరో పెట్టి మమ్మల్ని అణిచివేశాడు, వాళ్ళ వల్లనే మేము కార్నర్ కాబడుతూ ఉన్నాము, ఎంత ఖర్చైనా పర్వాలేదు ఏబిసిడిని వర్గీకరణను అడ్డుకోవడం కోసం మేము ఎమ్మెల్యేలను ఒక మనిషికి 2,70,000 రూపాయలు మా జీతాలను కూడా మేము హైకోర్టులో ఖర్చు చేశాము. అవసరమైతే మీరు కూడా చిట్టీల పేరుతో ఒక 500 రూపాయలు, నెలకు 500 రూపాయలు ఒక సంఘం చిట్టీలాగా వసూలు చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మనం గనక తిరగబడకపోతే ఒక 10 లక్షల మందితో హైదరాబాద్ను ముట్టడించి మనం ధర్నా చేయకపోతే ఈ ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోలేము. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అన్నారు. ముఖ్యమంత్రిని మేము గౌరవ వివేక్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన మాల ఎమ్మెల్యేలందరం వెళ్ళి కలిసాము. కలిస్తే వారు అప్పటిదాకా ఉన్నటువంటి స్పీడు తగ్గి అన్నను పక్కకు పిలుచుకొని ఒక ముచ్చట చెప్పారు. ఆ ముచ్చటిని ఇప్పుడు ఈ సమావేశంలో మీకు చెప్పలేను, తర్వాత చెప్తాను. కానీ దాన్ని అనుసరించే ఇప్పుడు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం, ముందుకు పోతున్నామని ఇలాంటి కీలకమైన అంశాలు ఆ సమావేశంలో మాట్లాడారు. మేము ఎవరము వినలేదు. ప్రత్యక్షంగా N9 మీడియా రిలీజ్ చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి వీడియోలో ఈరోజు యావత్ ప్రజానికం మొత్తం చూసింది, మేము చూసాము. మా మాదిగ జాతి పైన మాదిగలు మాలలు అని అంటే దళితులలో ఎవరు చెప్పినా మాల మాదిగలే అంటారు. అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం. ఇప్పటి వరకు మాల మాదిగల మధ్య ఎప్పుడు ఎవరు చిచ్చు పెట్టిన వాళ్ళు లేరు. అంత మంచిగా కలిసిపోయినటువంటి వాళ్ళ మధ్య తన పోలీస్ నాలెడ్జిని కూడా ఉపయోగించి మాల ఉద్యోగస్తులను రెచ్చగొట్టి మాదిగలే మాలలను ద్రోహం చేస్తున్నారనే రీతిలో మాట్లాడడం అనేది అది తగదు. దానికి నిరసనగా మాదిగల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, మమ్మల్ని అవమానపరిచాడని దానికి రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు ఒక ర్యాలీ చేస్తూ మళ్ళీ అంబేద్కర్ సెంటర్కి వచ్చి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి, అయ్యా మేము ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఓట్లు వేసి గెలిపించుకున్నాము మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల, కానీ మీరిచ్చిన రిజర్వేషన్ వల్ల గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు మాలమాదిగల మధ్య చిచ్చు పెడుతూ ఏబిసిడి వర్గీకరణను సుప్రీంకోర్టు ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ యొక్క రిజర్వేషన్ ద్వారా ఎన్నుకున్నటువంటి ఈ నాగరాజును ఎన్నుకోవడము మేము చేసిన తప్పుగా భావిస్తూ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేసి ఈరోజు ఇక్కడ వర్ధన్నపేట హెడ్ క్వార్టర్లోని ఎంఎంఆర్ గార్డెన్లో మేము మా భవిష్యత్ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. సింపుల్గా ఒకటే, మేము కాంగ్రెస్ మీద చేస్తున్నటువంటి పోరాటం ఇది కాదు. వ్యక్తిగా ఒక చాలా కీలకమైన బాధ్యతల్లో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక్క కులం మీద విషం జిమ్మేలా మాట్లాడడం అనేది ఇది తగదు. ఈ యొక్క మాటను వాపసు చేసుకోవాలి, జాతికి క్షమాపణ చెప్పాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. ఈయన చేసినటువంటి మాటల వల్ల ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా డిఎస్పి, బిఎస్పి, కమ్యూనిస్టు పార్టీలు, టీడీపీ పార్టీ, అంబేద్కర్ సంఘాలు అన్నీ కూడా మాదిగ సంఘాలు ఒకే వేదిక మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఈరోజు పోరాటానికి ఏకమైనటువంటిది మొట్టమొదటి అంశం. అనేక మంది అనేక కార్యక్రమాలు చేశారు, ఎవరి బ్యానర్ మీద వాళ్ళే చేశారు. కానీ ఇప్పుడు చేస్తున్నది మాత్రము ఈ మాట ఏ రకంగా మన జాతిలో అన్నాము, మాదిగ జాతిలో ఫస్ట్ పుట్టుడు మనం కులంలో పుట్టాం, కానీ ఒక రాజకీయ పార్టీలో పుట్టలే, ఒక ప్రజా సంఘంలో పుట్టలేదు. కాబట్టి కులం ముందు అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఐక్యం కావడం అనేది చాలా గొప్ప పరిణామం. భవిష్యత్తులో ఈ కార్యాచరణ మేము ప్రకటించబోతా ఉన్నాం. ఇదే కనుక జరగబోయేది ఉంటే, ఇదే కనుక ఆయన ఎప్పటికీ అయినా తగ్గి చేసిన దానికి క్షమాపణలు చెప్పకపోయేది ఉంటే కనుక మేము ఒక 100 కార్లను తీసుకొని రాజ్భవన్ను మేము ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తాం. గ్రామాల్లో, మండల కేంద్రాలలో పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కమిటీలు వేసుకొని భవిష్యత్తులో
ఇట్లాంటివి జరగకుండా ఇదే నాగరాజు గారు చేసిన దాన్ని నిరసిస్తూ భవిష్యత్తులో ఐక్యంగా ఉండడం కోసం మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అయిన గౌరవ కేఆర్ నాగరాజు గారు వారి కుల సంఘంలో ప్రైవేట్ ఒక సభలో మాట్లాడుతూ మాదిగలను కించపరుస్తూ మాట్లాడిన చాలా సిగ్గుసేటు. ఇవాళ యావత్ జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఒక వర్ధనపేట నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో మాల ఉపకులమైన కూడా ఆయన గౌరవించి యావత్ నియోజకవర్గ ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అది మర్చిపోయిన నాగరాజు వారి ఓటు శాతం ఎంతో ఆయనకు తెలుసు. అయినా కూడా ఇలా ఎస్సీలను మాదిగలను ఒక బ్రోకర్లు అంటూ ఒక బ్లాక్ మెయిలర్లు అంటూ నిందించడం చాలా దురదృష్టకర చర్య. దీన్ని వర్ధనపేట పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఖబర్దార్ నాగరాజు గారు, మీరు మీ 6% ఓట్లు మీరు ఏ విధంగా గెలిచారో ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. గతంలో సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణను సమర్థిస్తూ 7గురితో చేసిన ధర్మాసనంలో సుమారు 6 సభ్యులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి పక్షాన్ని తీర్పును నువ్వు సమర్థించకపోవడం చాలా దురదృష్టకరం. 30 నుంచి 35 సంవత్సరాలు ఐపీఎస్లో పనిచేసుకుంటూ చట్టం కింద పనిచేసిన నువ్వు ఇలా ఒక న్యాయ వ్యవస్థను కించపరచడం కూడా అపహారం చేసినట్టే. ఓ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన నువ్వు ఇలా ఒక కులాన్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడడం చాలా దురదృష్టకరమైన చర్య. దీన్ని మీ యావత్ మాదిగ జాతి ఖండిస్తున్నాం. ఇప్పటికి కూడా బేషరతుగా నువ్వు వచ్చి మాదిగ జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా ఎస్సీ వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న కొనసాగే హక్కు నీకు నైతికంగా లేదు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నావు. ఇది ఈ అనడం వెనుక నీ వ్యక్తిగత వాక్యాలా లేదా నీ పార్టీ అనిపిస్తుందా దాన్ని కూడా నువ్వు బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే నువ్వు పార్టీలో జీరోగా ఉన్న నువ్వు ఒక హీరో కావాలని చెప్పేసి వక్రీకరిస్తానని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికి కూడా నువ్వు యావత్ మాదిగ జాతి కనుక ఖండన చేసినట్టయితే ఖచ్చితంగా నేను ఎక్కడ కూడా తిరగనియా. వర్ధనపేట నియోజకవర్గంలో ఏ గల్లీ పోయినా కూడా నేను మొత్తం ఎక్కడికైనా కట్టుదిట్టం చేస్తామని చెప్పేసి ఈ వర్ధనపేట మండల పక్షాన అదేవిధంగా మాదిగ జాతి పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ దుశ్చర్యను మానుకోవాలి. ఇక మీద కూడా కొందరు అవగాహనని నీ మోచే నీ దయ కొందరు తెలియక నీ మాటలు వక్రీకరించాలని చెప్తున్నాడు. నీ మాటలు వక్రీకరించేంత పెద్ద మనిషి నువ్వేం కాదు. ఏదో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినా తప్పితే నీ కనీసం ఒక జెండా పోయలేదు. కనీసం నువ్వు ఒకరోజు కూడా జెండా పట్టుకొని తిరిగి దాఖలాలు లేవు. కేవలం ఇలా రాష్ట్రంలో వచ్చిన మార్పులో భాగంగా నువ్వు గెలిచిన తప్పితే నీకు వ్యక్తిగత క్రెడిట్ కాదు అది. ఇప్పటికైనా నువ్వు ఏందో నీ స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి. యావత్ జాతి ఖండన చేసినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడో పాతాళం కొట్టుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మాదిగల పక్షాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.